ಈ ಕಾರ್ಯಕ್ರಮದ ಪ್ರಾಯೋಜಕರು ಶ್ರೀ ವಿನಾಯಕ ಜ್ಯುವೆಲ್ಲರಿ ಅಂಡ್ ಸಿಲ್ಕ್ಸ್ ಅಂಡ್ ಸ್ಯಾರೀಸ್ ಕೆಆರ್ಪುರಂ ಹಾಗೂ ರಾಮೂರ್ತಿ ನಗರ ಬೆಂಗಳೂರು. ఈరోజు రిటైర్ అవుతున్న ఆఫీసర్స్ అందరికీ నమస్కారం, కుటుంబ సభ్యులకు కూడా నమస్కారం. అయితే నేను ప్రతిసారి ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ కంపల్సరీగా అటెండ్ చేయాలని నేను అనుకుంటాను. దేవుని దయ వల్ల ఆ టైంలో నేను ఇక్కడ అవైలబుల్ ఉండాలి, ఇక్కడ లీవ్లో ఉండొద్దు అని అనుకున్నా. సో కంపల్సరీగా 3 నెలలు మూడోదా, సో దాని ముందు టైంలో కూడా మనం కంపల్సరీగా ఆల్మోస్ట్ 2 years పాటు ప్రతి రిటైర్మెంట్ ఫంక్షన్ నేను అటెండ్ చేశాను. ఎందుకు అటెండ్ చేశానంటే మీరు ఒక 35-40 సంవత్సరాల పాటు కష్టపడి పోలీస్ డిపార్ట్మెంట్కి సర్వీస్ అందించారు. రిటైర్ అయ్యే రోజు అప్పుడున్న బాస్ వచ్చి థ్యాంక్ యూ అని చెప్పడానికి కూడా ఆయనకు టైం లేకపోతే ఆయన బాసే కాదు. ముఖ్యంగా మీరు 2-3 అంశాలపైన ఫోకస్ చేయాలి. ఫస్ట్ మీ హెల్త్. రోజు ఏదన్నా ఎక్సర్సైజ్, వాకింగ్ ఏదో చేసుకొని మీ హెల్త్ మంచిగా పెట్టుకోండి. మంచిగా తినండి. తినండి అంటే బిర్యానీలు కాదు, హెల్దీ ఫుడ్. ఇప్పుడు డ్యూటీ చేసేటప్పుడు మనకు అంత ఫోకస్ చేసే అవకాశం ఉండదు. ఇప్పుడు ఫోకస్ చేయండి, హెల్దీగా భోజనం ఇదంతా చేయండి, కరెక్ట్ టైంకి పడుకోండి, లేవండి, ఏదో పని పెట్టుకోండి. ఐడల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ అ డెవిల్స్ వర్క్షాప్. ఒట్టిగా కూర్చుంటే అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఆ పిచ్చి పిచ్చి ఆలోచన రాకుండా ఏదో కార్యక్రమం, ఏదో పని చేసుకోండి. ఇన్కమ్ లేకపోయినా ఏదో సేవా కార్యక్రమం చేయండి. ఏదైనా ఉద్యోగం దొరికితే అది చేసుకోండి. లైట్ అంటే మళ్ళీ 24 గంటలు ఉద్యోగం చూసుకోవద్దు, లైట్ ఏదన్నా అంటే చూసుకోండి. ఇవన్నీ చెప్తూ సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.